రిపోర్ట్లో ఏదైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి అనేదంటే ప్రాథమిక ఎంక్వైరీలో నోటీసులు ఇవ్వడం కానీ అందరినీ కన్సిడర్ చేయడం కానీ అందరికీ ప్రాధాన్యత వాళ్ళతోటి మాట్లాడలేదనే ఒక అంశంలో ఆ రిపోర్టుకు సంబంధించి ఇమీడియట్గా ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పినట్టుగా తేటతెల్లమైంది. అంటే అర్థమైంది, రిపోర్ట్ మొత్తాన్ని తప్పు పట్టలే హైకోర్టు, కానీ రిపోర్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ల్యాప్సెస్ని వీళ్ళు ఏదైతే ఆర్గ్యూ చేసిరో దాని మీద హైకోర్టు స్పందించినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పండగలో సెలబ్రేషన్సో క్లీన్ చిట్టో అని ఆనందపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ వేయక ముందే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారుల ముడిగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు కుంగిపోయిన తర్వాత, మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోయిన తర్వాత ఏదైతే కమిషన్ వేసిర్రో ఆ కమిషన్లో తేటతెల్లమైపోయింది అధికారుల నిర్లక్ష్యం ఉంది, అప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని. అందుకే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఎస్ ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి డిజైన్లతో సహా కూడా సరి అయినటువంటి చర్యలు తీసుకోకుండా, సరి అయినటువంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ కూడా సరిగ్గా చేయకుండా కట్టిర్రు అనే విషయాన్ని ఏదైతే అథెంటిక్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, తర్వాత పీసీ ఘోష్ కమిషన్ గారు ఇచ్చినటువంటి నివేదిక. సో ఇప్పుడు 3 ఉన్నాయి ఇలా అంశాలు. ప్లస్ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ గత ఆగస్టులో అడిగినప్పుడు కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మనం సిబిఐ ఎంక్వైరీ అడగలే. మనం సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఈ సంస్థలు ఈ కమిషన్ రిపోర్ట్ల ద్వారా అవకతవకలు జరిగినట్టుగా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టుగా, గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా, గత ప్రభుత్వంలో ప్రైజ్ ఎస్కలేషన్ చేసి కరప్షన్ జరిగినట్టుగా ఉంది. కాబట్టి దీని మీద ఎంక్వైరీ ఏమని అడిగినాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ మీద ఏమని ఉంటే ఈ యొక్క స్టే ఆర్డరు వాళ్ళకు వర్తిస్తుంది. కానీ మేము ఏ రోజు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా సిబిఐకి ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ సిబిఐని ఇన్వాల్వ్ కమ్మని చెప్పినప్పుడు కానీ ఏ నివేదికను బేస్ చేసుకోమని రమ్మని చెప్పలేదు మేము. ఇప్పుడు బీజేపీ నాయకుల మీద ఇంకా బాధ్యత పెరిగింది. కిషన్ రెడ్డి గారి మీద, బండి సంజయ్ గారి మీద, మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫేర్స్ బండి సంజయ్ గారి మీద కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళ క్లీన్ చిట్ ఇస్తే మీకు కూడా ఆనందంగా ఉందా, లేకపోతే వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది నిజమా, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుందో వాళ్ళు ఇచ్చిన నివేదిక తప్ప, ఎవరిది తప్పు? కాబట్టి మీరు ఇమీడియట్గా సిబిఐని దింపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సిబిఐకి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద మేము ఏం చేస్తామో సాయంత్రం కల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టులో వచ్చినటువంటి ఒరిజినల్ ఆర్డర్, ఇప్పుడు ఏదైతే ఆర్డర్ వచ్చిందో సాయంత్రం లోపు తెలిసిన తర్వాత ప్రభుత్వం న్యాయ నిపుణులను కలిసి ఏం నిర్ణయం తీసుకోవాలనేది నిర్ణయిస్తుంది. కానీ ఈ లోపు మాత్రం తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ యొక్క తీర్పుతోటి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ తీర్పు కేవలం ఒక చిన్న అంశం మీద స్టే ఆర్డర్ వాళ్ళు పెట్టిరు. స్టే కూడా కాదు, ఎటువంటి చర్యలు ఆ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకోవద్దన్నారు తప్ప ఒరిజినల్గా ఎన్డీఎస్సీ గురించి చెప్పలేదు, ఎన్డీఎస్ఏ గురించి లేదా విజిలెన్స్ గురించి చెప్పలేదు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసినటువంటి దోపిడీని కానీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకడిగేసేది లేదు. ఈ ఎంక్వైరీ ఫర్దర్గా ముందుకు పోతుంది. మేము సిబిఐని ఇమీడియట్గా ఇంటర్ఫియర్ అయ్యి జీరో నుంచి, ప్రాథమిక నుంచే స్టార్ట్ చేయమని చెప్పండి. ఆ కమిషన్ నివేదిక తీసుకోని అవసరం లేదు, ఎన్డీఎస్ఏతో చర్చలు చేయమని చెప్పండి, విజిలెన్స్ తోటి మాట్లాడి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అసలు ఇంతవరకు
తీర్పు ఏందో తెలియదు ఆయనకు. ఆ ఆనందం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మరి అంత కాన్ఫిడెంట్గా ఆయన క్లీన్ చిట్ వస్తుంది అనుకుంటే మన ఢిల్లీ పోయినప్పుడు ఏమైనా మంతనాలు చేసి వచ్చిరా ఏంది? మా మీద ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పి ఎన్డీఏసీ వాళ్ళతోటో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి సిబిఐ కూడా రాకుండా, సిబిఐ కూడా స్టేట్కి రాకుండా దీని మీద ఎంక్వైరీ చేయకుండా ఏమైనా మంతనాలు చేసి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కోసం వీళ్ళు ఎంతో సేవ చేసిరు కదా పార్లమెంట్ ఎన్నికల్లా, దానికి రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చిర్రేమని అనిపిస్తుంది మరి హరీష్ రావు గారు ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏదైతే తీర్పు గురించి నేను క్లారిటీ ఇచ్చిన, ఆ తీర్పు కంటే ముందు 2 సంస్థలు ఇచ్చిన నివేదికలు కూడా ఇచ్చినాం. సిబిఐకి ఈ తీర్పుకు సంబంధం లేదు. మేము ఏ రోజు కూడా సిబిఐని ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఆధారంగా వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమని చెప్పలేము. మేము సిబిఐ ఒక బాధ్యత గలటువంటి వ్యవస్థ కాబట్టి ఈ సంస్థలు ఈ ఒక ఎక్స్ జ్యుడిషియల్ ఆఫీసరు, ఒక ఎక్స్ హైకోర్టు జస్టిసు, ఒక సుప్రీంకోర్టు జడ్జు, ఓ లోక్పాల్కి మొట్టమొదటి జడ్జిని పెట్టి మేము ఇది నివేదిక వచ్చింది కాబట్టి వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ 0 నుంచి మొదలు పెట్టమంటున్నాం. మేము ఏ ఒక్క రిపోర్ట్ని ఆధారం చేసుకొని సిబిఐని ఎంక్వైరీ చేయమంటారు. సిబిఐ వస్తే అందరితో డిస్కస్ చేస్తుంది, చేసి వాస్తవాలు నెగ్గు తీర్చాలని చెప్పినాం. కాబట్టి దీనివల్ల హరీష్ రావు గారు మరి జబ్బలు జరుచుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. బీజేపీ బీఆర్ఎస్ఆ? నేనేమంటున్నా, మొట్టమొదటిది ఎక్కడైతే కుంగిపోయిందో అక్కడ వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. అంటే ప్రాజెక్ట్ మొత్తం కూడా ఎంక్వైరీ చేయాల్సిందే కదా. నేను అనేది ఏంటంటే ఈ ప్రాజెక్టు 30,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 పైచిల్ కోట్లు అయిందంటేనే ఇక్కడ కరప్షన్ అనేది ఉంది అనేది ఒక డౌట్ మనకు. ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది అక్కడ జరిగినటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి లోపాలు తెలియజేసింది. అంటే కన్స్ట్రక్షన్ డ్యామ్లో ఎక్కడ ఉంటుంది? మెయిన్ కన్స్ట్రక్షన్ పార్టు గేట్ల దగ్గరనే కదా ఉండేది, పిల్లర్స్ దగ్గర, గేట్ల దగ్గర అక్కడే ఉందంటే మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఇప్పుడు అదే కదా నేను అనేది ఏంటంటే వాళ్ళు తప్పు చేసిర్రు, అది క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న తీర్పుతోటి ఆ తీర్పులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏందో కూడా ఇంకా మన చేతికి రాలేదు. రాకముందే వాళ్ళు చూసిర్రా మేము తేట తెల్లం అయిపోయినాం, మమ్మల్ని కక్ష సాధింపు చేస్తుందని చెప్పడం గురించి నేను ఈ రోజు చెప్తున్న ప్రజలకు. ఇంకా వాళ్ళు చెప్పేది ఏది నమ్మాల్సిన అవసరం లేదు. అవకతవకలు జరిగిన విషయం పలు సంస్థలు చెప్పినాయి. ఇప్పుడు సిబిఐ కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యి వాస్తవాలు తెలియాలని కోరుకుంటున్నాం. అది ఎవరు చెప్తారు? ఇప్పుడు సిబిఐ వస్తే వాస్తవాలు బయటికి తీసుకురావాలి. ఇప్పుడు మేమేం చెప్పినా మేము 1,00,000 కోట్లన్నా వాళ్ళు తప్పు పడుతున్నారు. జరిగిన డ్యామేజ్ ఎక్కడ జరిగింది? మెయిన్ బ్యారేజ్ల దగ్గర జరిగింది. ఆ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ చూపించి వాళ్ళు గింతనేనా జరిగింది అనేది అడుగుతారు. కానీ టోటల్ ప్రాజెక్ట్లో కూడా 30,000 కోట్లు 1,00,000 కోట్ల పైచీలకి ఎందుకు అయిద్దండి? ఎందుకు అయిద్ది? ఎక్కడెక్కడ కాస్టింగ్ ఏదేది పెట్టిరో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. దానికోసమే కదా మనం వేసింది కమిషన్ని. కమిషన్ వాస్తవాలు చెప్పింది కదా, మొత్తం స్కామ్ జరిగినట్టుగా ఇచ్చింది. కాకపోతే దాంట్లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పి డే 1 నుంచి వీళ్ళు అంటారు మాకు నోటీసులు అందలేదు, మమ్మల్ని సరి అయిన టైంలో నోటీసులు ఇవ్వలేదు. సో దాని మీదనే ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫర్దర్ సాయంత్రం కల్లా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందో దీని మీద తెలియజేస్తుంది. కానీ ఈలోపు నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ఒక్క పీసీ ఘోష్ కమిషన్ ఒకటే కాదు, ఇంతకుముందు 2 సంస్థలు, విజిలెన్స్ ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది. దాన్ని మర్చిపోకండి అని చెప్తున్నా నేను. ఎందుకంటే అవి 2 ఇచ్చిన తీర్పులను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దాని మీద ఏ కోర్టులు తీర్పు ఇలే. ప్లస్ ఇప్పుడు సిబిఐకి కూడా ఒకవేళ హైకోర్టు ఏ చర్యలు తీసుకోవద్దన్నది ఈ రిపోర్ట్ మీద, అంటే ఈ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోమని మేము ఏ రోజు చెప్పలేదు. ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఓకే, నమస్కారం.